గోల్కొండ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రషీద్ అనే 73 సంవత్సరాల వ్యక్తి సమోసాలు ఇతర తినుబండరాలు చేసి హోటల్స్కి బేకరీస్కి చుట్టుపక్కల వ్యాపారులకి కూడా విక్రయిస్తూ ఉంటాడు. అతడి సమోసాల తయారీ కేంద్రానికి వచ్చి తనిఖీ చేసిన అధికారులు నివ్వెరపోయారు. గట్టిగా షాక్ తగిలింది వాళ్లకు. ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఏదో పేద ముస్లిం, ఏదో పేద హిందూ, ఏదో పేద క్రిస్టియన్ అనే హ్యాష్ ట్యాగులు దయచేసి తగిలించకండి. పేద ముస్లిమా, పేద హిందువా, వీటికంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా ప్రధానమైంది. ఓ సమోసాల తయారీ కేంద్రంపై కుల్సుంపుర పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. తయారీ కేంద్రం నుంచి కుళ్ళిన గుడ్లు, కల్తీ నూనె, పిండి తదితర పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. కుల్సుంపుర ఇన్స్పెక్టర్ రాములు, ఎస్ఐ నరసింహ కథనం ప్రకారము గోల్కొండకు చెందిన అబ్దుల్ రషీద్ 73 సంవత్సరాల వ్యక్తి జియాగూడ బైపాస్ రోడ్లో మూసీ తీరంలోని షెడ్డులో సమోసాల తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. వాటిని పరిసర ప్రాంతాలలోని హోటళ్లు, బేకరీలు, చిరు వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటాడు. ఈ కేంద్రంలో నిర్వాహకుడు అబ్దుల్ రషీద్తో పాటు 5-6 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నారు. వినియోగదారుల ఆదరణ చూరగొన్నప్పటికీ ఈ కర్మాగారంలో సమోసాల తయారీకి ఫుడ్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటించిన దాఖలాలు కానీ, ప్రభుత్వ అనుమతులు కానీ ఏవీ లేవు. పూర్తిగా నేలపై అపరిశుభ్రత వాతావరణంలో కుళ్ళిపోయిన కోడిగుడ్లను, కాలం చెల్లిన కల్తీ మైదా, కల్తీ వట్ట నూనెలు, కుళ్ళిపోయిన కూరగాయలను వినియోగిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం కుల్సుంపుర పోలీసులు ఈ సమోసాల తయారీ కర్మాగారంపై దాడి చేసి పెద్ద మొత్తంలో మైదా, కల్తీ నూనెలు, కుళ్ళిన కోడిగుడ్లను, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అబ్దుల్ రషీద్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అది ఈ విషయం. దయచేసి సామాజిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఇలాంటి విషయాలకి మతాలు అంటగట్టకండి. పేద ముస్లిం ఒక వ్యాపారం చేసుకుంటే తప్ప పేద ముస్లిం పైన మతోన్మాదం చూపిస్తున్నారు. పేద ముస్లిము, పేద హిందూ, ఇది కాదు ఇక్కడ విషయం. ఫుడ్ సేఫ్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా అక్రమార్జన కోసమని కల్తీ ఆహారం తయారు చేస్తే, బయట అమ్మితే కొని తిని ప్రజల ప్రాణాలు ఏం కావాలి? ఎక్కువగా పిల్లలు ఆకలికి ఆగలేరని బయటకు వచ్చిన వాళ్ళు పిల్లలకి తినిపిస్తూ ఉంటారు సమోసాలు. వాళ్ళు ఏమైపోవాలి? ఇలాగా జనాల బ్రతుకుతో ఆటలాడి వాళ్ళ ఆరోగ్యాలను నాశనం చేస్తూ, వాళ్ళని చంపేస్తూ డబ్బు సంపాదించడమా వ్యాపారం అంటే? ఈ పని ఏ మతం వాడు చేసినా కూడా దయచేసి మతం రంగు అంటకట్టకండి. దీనికి విషయంగా చుట్టం అర్థం చేసుకోండి. ఇలాంటి కల్తీ ఆహారం హిందువులు అమ్ముతున్నారని తెలిసిన రోజు కూడా ఖచ్చితంగా నా ఛానల్లో వీడియో వస్తుంది. బిజీ రోజులు, హడావిడిగా పరుగులు పెడుతున్నారు జనము. ఆకలి వేసినప్పుడు గబాలను ఎవరైనా కూడా 2 సమోసాలు కొనుక్కొని తింటారు, కాస్త నీరు తాగుతారు. ఎంతోమంది పాపం ఫుల్ మీల్స్ అవి కూడా తినలేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, సిటీస్లో బ్రతికే వాళ్ళు అప్పటికప్పుడు ఆకలి తినడం కోసం, కడుపు నింపుకోవడం కోసం 2 సమోసాలు కొనుక్కుని తింటారు. వాళ్ళను కూడా బ్రతకనివ్వకుండా, అసలు ఏ విధంగా కూడా ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించకుండా, నాణ్యమైన ఆహారం అమ్మకుండా, కల్తీ నూనెలు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కల్తీ మైదా, కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు, ఏమాత్రం పరిసరాలు శుభ్రం లేకుండా చెత్త తీసుకొచ్చి పశువుల ముందేస్తే అవి కూడా ముట్టవు. అలాంటి చెత్త తీసుకొచ్చి వాటితోటి సమోసాలు, తినుబండరాలు చేసి విక్రయిస్తే పిల్లలు తినరా? ఏమైపోవాలండి? తిన్నవాళ్ళు ఏమైపోవాలి? ఏమి ఇలాంటివి ప్రశ్నిస్తే మతం రంగు అంటకడతారా? ఆహారం విషయంగా ప్రశ్నించినప్పుడు అది ఆహారానికి సంబంధించిన విషయమో, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మతం ఎక్కడి నుండి వచ్చింది? ఇలాంటివి ముస్లింలే కాదు, హిందువులే కాదు, ఎవ్వరు చేసినా కూడా ఆహారపరంగా అడగాలి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. దీని గురించి మాట్లాడితే ఇంకొక ఆవిడ మస్కా జర్నలిజం అని వేస్తుంది. ఇలాంటివి తిని పిల్లలకి ఎంతో మందికి ఫుడ్ పాయిజన్ అవుతుంది. హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, చచ్చిపోతున్నారు. ఎవరు వాళ్ళ ప్రాణాలను వెనక్కి తీసుకొస్తారు? దయచేసి సమాజంలో ఈ యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళు అయితేనేమిటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా జర్నలిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు విషయంగా చెప్పండి. మతం రంగులు పొలం కండి. ఇలాగ నాణ్యత ప్రమాణాలు లేకుండా ఆహారం అమ్మే వ్యక్తిని ఒక అధికారి ప్రశ్నిస్తే ఆ అధికారి హిందువు అయితే అతడు ఉన్మాది, లేదా ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే ఆ జర్నలిస్ట్ హిందువు అయితే అతడు ఉన్మాది. అరే, ఇలాంటి పనులు చేసే హిందువులను కూడా ప్రశ్నిస్తున్నాం కదా. ఏదైనా సరే ఫుడ్ తయారు చేసేటప్పుడు, అమ్మేటప్పుడు అది ఎప్పుడు తయారైంది, ఎన్ని రోజులు వరకు ఇది కలుషితం కాకుండా పాడైపోకుండా ఉంటుంది అనేది ఒక ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలి. ప్రభుత్వ అనుమతులు లేవు, ఇష్టారాజ్యంగా తయారు చేసేది, పంపించేది. మనం ఏదైనా ఇది మంచి హోటల్ అనుకుంటాం కానీ హోటల్స్ కూడా వీళ్ళ దగ్గర నుండి సప్లై వస్తుంది. హోటల్స్లో కూడా అన్ని తయారు చేయరు. బేకరీస్లో, హోటల్స్లో కూడా వాళ్ళే తయారు చేయరండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బయట తినేవాళ్ళు కూడా ఇలాంటి చిల్లర వర్తకుల దగ్గర నుండి
తెప్పించి చక్కటి అద్దాల పెట్టెల్లో పెట్టేసేసి బేకరీలో హోటల్స్లో విక్రయిస్తారు. వీళ్ళు తయారు చేయరు. బయట తినడే మానేయండి. ఆల్మోస్ట్ పిల్లలతో వెళుతున్నా కూడా మన ఇంటి ఫుడ్ లేదంటే బయట దొరికే పళ్ళు అవి తీసుకోవడం సేఫ్. ఎక్కువగా పాపం సిటీస్లో బయట ఊర్ల నుండి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, కుర్రవాళ్ళు, ఈ కాలేజీలో చదువుకునే వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఆ వేళకి ఆకలిస్తే గబాలన సిటీస్లో 2 సమోసా చాయ్ అన్నట్లుగా అట్లా అయిపోయింది బిజీ లైఫ్లో. వాటిని కూడా ఇంత నాసిరకంగా, ఇంత దరిద్రంగా కుళ్ళిపోయిన పదార్థాలతోటి ఎక్స్పైరీ డేట్ అయిపోయి కలుషితమైనవి కల్తీ నూనెలతో తయారు చేసేది. ఏమైపోవాలి తిన్నవాళ్ళు? మీరు తింటారా ఇలాంటివి? అంటే డబ్బు సంపాదన ప్రధాన ధ్యేయము. ఇక్కడ మనుషుల ఆరోగ్యం కదా ముఖ్యము. ఒక సామాజికపరమైన అవగాహనతో ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటే దీనికి మతం అంటగట్టేయండి. పలానా మతం కాబట్టి పలానా మతం వాళ్ళని అంటున్నారు. ఏంటిది? మతం ఎక్కడి నుంచి వస్తుంది మధ్యలో? ప్రజల ఆరోగ్యం గురించి కదా పట్టించుకోవాలి. ప్రజల ఆరోగ్యం గురించి కదా అవగాహన కలిగించాలి. ఈ అమ్ముకునే వ్యాపారులు హిందువులైనా ముసల్మాన్లైనా ఇంకొకరైనా కూడా ప్రజల ఆరోగ్యం గురించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలా అక్కర్లేదా? లేదంటే డబ్బే ప్రధాన ధ్యేయమా? అడిగితే మతం ఎందుకు వస్తుంది? ఇది ఒక సామాజిక పరమైన ఒక సమస్య, ఆరోగ్యానికి సంబంధించిన ఒక అవగాహన కలిగించే విధానం. ఎలాంటివి అడిగితే అందులో వేరే మతస్థులు ఉంటే మతం రంగు పొలవడం దేనికి? దానికి బయట ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ కొనవద్దు, తినవద్దు. వీలైనంత వరకు ఇంటి ఫుడ్ తీసుకోవడము చాలా చాలా మంచిది. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తినాలి, ఆకలి వేస్తుంది అనుకుంటే 4 అరటిపళ్ళు కొనుక్కొని తినండి, తప్పేమీ కాదు. పైగా బలం కూడాను, ఆరోగ్యానికి మంచిది కూడా. పళ్ళు తినండి, ఆ పని చేయండి. ఏం చచ్చిపోరు. ఒక పూటకో 2 పూటలకో పళ్ళు తింటే ఏం కొంపలంటుకుపో. ఇలాంటి చెత్త తినటం కంటే కూడా. ఏమైనా మాట్లాడితే మతం రంగు ఒకటి పులిసేసి చూపించేస్తారు. మతం కాదండి, మానవత్వం ప్రధానం. మనలాంటి వాళ్ళే అవతల వాళ్ళు కూడా అనుకోవాలి. మనలాంటి వాళ్ళే, మన పిల్లలు లాంటి వాళ్ళే అవతల వాళ్ళు అనుకుంటే ఈ విధంగా తయారు చేస్తారు ఆహారం. ఎక్కడ చేసినా, ఏ మతం వాడు చేసినా, ఎవ్వరు చేసినా ఇది తప్పున్నారు. తప్పు. ఈ తప్పును ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ఆహారం విషయంలో జాగ్రత్త. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త. ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకంటే ఇంత దరిద్రంగా తయారు చేస్తారు బయట ఆహారాలు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవడంలో మనం అందరం కూడా శ్రద్ధ వహించాలి. జై హింద్.